గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 నుండి 16వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి చూసి తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువేమో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక స్వల్ప అనుకూలతలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చాలా యోగకాలము, వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు అవ్వక వివాహ సంబంధాలు చూస్తూ కుదరక ఉండే వాళ్ళందరికీ మంచి వివాహ సంబంధాలు వస్తాయి. కాకపోతే ఒకసారి జాతకాలు కూడా చూపించుకోండి. జాతకాలు నప్పకుండా మాత్రం వివాహాలు చేసుకోకుండా ఇబ్బంది పడతారు. ఇక పిల్లల చదువులకి సంబంధించి, పిల్లల వ్యాపారాలకు సంబంధించి, పిల్లల వివాహాలకు సంబంధించి, పిల్లలకి సంబంధించి అంటే సంతానపరంగా ఏదైనా సరే మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. అంటే పిల్లల కోసం ఏదైనా మీరు చేస్తే అది ఖచ్చితంగా కలిసి వస్తుంది అనమాట. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు, గొడవలు తగ్గే అవకాశాలు, లేదా ఇద్దరు కూర్చుని చక్కగా మాట్లాడుకుని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మానసిక ప్రశాంతత లభించడము, జీవన విధానంలో మార్పు రావడంతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఉండేటటువంటి రోగాలు కానీ సమస్యలు కానీ తగ్గుముఖం పడతాయి. మంచి వైద్యులను సంప్రదించడము, మంచి వైద్యాన్ని చేయించుకోవడము, లేదా దానికి సంబంధించి మంచి ఔషధాలు సేకరించడము ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు చెప్పేటటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యర్థుల ద్వారా వచ్చినటువంటివి వాటిని తిప్పి కొట్టేటటువంటి ప్రయత్నం చేసి మీరు సఫలీకృతం అవుతారు. ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా మంచి ప్రొడ్యూసర్లు, మంచి డైరెక్టర్లు లేదా మంచి వ్యక్తులతో సహవాసం మీకు కనబడుతుంది కాబట్టి విజయం పొందే అవకాశం మీకు సునాయాసంగా రాబోతుందని చెప్పచ్చు. కష్టపడకుండా డబ్బులు సంపాదిద్దాం అనుకుని చేసే వాళ్ళందరికీ నష్టాలు ఉన్నాయి. కష్టపడాలి అనుకునే వాళ్ళందరికీ యోగాలు ఉన్నాయి. ఈ వారం భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా కాలం గడపడము, సంతోషంగా జీవించడానికి ప్రణాళికలు వేసుకోవడము, ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారం కోసం మార్గాలు అన్వేషించుకోవడము, సఖ్యతగా ఉండడము, శారీరక కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ ఇలాంటి వాటిలో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాల్లో బాగా పాల్గొనే అవకాశాలు కూడా మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడేటటువంటి మంచి మంచి మార్గాలు మీ చేతికి రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే శ్రద్ధ, ఓర్పు, సహనము, చేసే పని యందు విపరీతమైనటువంటి పట్టుదల ఇవన్నీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి సాహసోపేతమైనటువంటి లక్షణాలు తీసుకునే అవకాశాలు మీలో ఉన్నాయి. కాబట్టి చక్కని మార్పు అయితే మీకు బ్రహ్మాండంగా కనపడుతోంది. పట్టుదల కనపడుతోంది. ఓర్పు సహనంతో ఉంటారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జీవితంలో తప్పులు చేయకూడదు, లేదా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, గొప్పగా ఎదగాలి, ఏదైనా సాధించాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, లేదా అందరితోటి ప్రేమగా మెలగాలనే తపన మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని తత్వం, లేదా ఏదో ఒక వర్క్ టెన్షను, వర్క్ గురించే పని గురించి ఆలోచిస్తూ ఉండడం, లేదా ఏదైనా సాధించాలన్న తపన ఇవి బాగా పెరిగిపోతాయి మీకు. అయితే అనుకున్నంత ఆదాయం రాకపోయినా, అనుకున్నంత అనుకూలమైన పరిస్థితులు రాకపోయినా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. పనులు అయితే తొందరగానే జరుగుతాయి మీకు. అయితే కుటుంబ సభ్యుల వల్ల, పిల్లల వల్ల కొంచెం ఖర్చులు అధికమవుతాయి, లేదా ఆరోగ్యాలకు సంబంధించి కానీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా అధికమవుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక రుణాలు ఇచ్చినా తీసుకున్నా ఇబ్బందులే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రుణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. అది బ్యాంకు రుణాలు అవ్వచ్చు, బయట తీసుకునే రుణాలు అవ్వచ్చు, ఏవైనా సరే ఊరికి ఎవరో డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా అని అప్పులు తీసుకున్నట్లయితే కనుక ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. వివాదాలకి పోకండి, అనవసరమైన సమస్యలు ఇరుక్కోకండి, ఎందుకంటే అవి మిమ్మల్ని వదలవు రేపొద్దున్న. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే మాత్రం అది దీర్ఘకాలిక రోగాలకి మరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం పట్ల తీసుకోవాలి మీరు. అయితే వ్యాయామం చేద్దాం అనుకుంటారు, ఏదో యోగా చేద్దాం అనుకుంటారు, మెడిటేషన్ రకరకాలన్నీ చేద్దాం అనుకుంటారు, కానీ
అవన్నీ మీకు కుదిరేలా కనపడటం లేదు, ఎదరికి వెళ్ళేలా కనపడటం లేదు. ఏదో ఒక రకమైన వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఒక టైమ్ టేబుల్ ప్రకారంగా, ఒక క్రమశిక్షణ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా వ్యాయామం చేయండి. ఎందుకంటే వ్యాయామం చాలా అవసరం. మానసికపరమైనటువంటి పరిపక్వత కూడా అవసరం. ఆరోగ్యానికి ఇంకా అవసరం. కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం చేయండి. రోజు ఒక 20 నిమిషాలు పూజ చేసుకోండి ఇంటిలో దేవుడి దగ్గర కూర్చొని. అయితే ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మాత్రం ఈ వారం మీరు వ్యవహరిస్తారు. ఎక్కువ సమయం కుటుంబంతోటి, ప్రేమించిన వాళ్ళతోటి, బంధువులతోటి గడపడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా స్నేహితులతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండే కష్ట సుఖాలు ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, ప్రేమికులతోటి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు కూడా చక్కగా పొందగలుగుతారు ఈ వారం. మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా మీరు ఉన్నత శిఖరానికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ధైర్యము, సాహసోపేతమైనటువంటి గుణాలు, ఏదైనా సాధించాలి, ఏదైనా గొప్ప వ్యక్తిగా మారాలనేటటువంటి తపన మిమ్మల్ని ఖచ్చితంగా మారుస్తాయనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చేసే పనిని చాలా ఇష్టంతో చేయడం వల్ల, ఎలాగైనా ఈ పని పూర్తి చేయాలనే పట్టుదలతో చేయడం వల్ల మాత్రమే ఆ పనులు పూర్తవుతాయి తప్ప, లేజీనెస్గా మీరు ఏ పని చేసినా మీకు అది పూర్తవ్వదు. కాబట్టి పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు సక్సెస్ అవుతాయి. ఎవడో చెప్పిన సలహాలు విని పాటించే ప్రయత్నాలు చేసినట్లయితే దెబ్బతింటారు. కాబట్టి జాగ్రత్త. అందుకనే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు మీరే ఎంక్వైరీ చేసుకుని పెట్టుబడులు పెట్టండి తప్ప కంగారు పడిపోకండి. అలాగే మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడానికి కూడా బాగా తెగిస్తారు. గొప్ప ఆశయాలు మీ దగ్గర ఉంటాయి. అటువంటి ఆశయాల కోసం ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు. వ్యాపారస్తుడికి ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడుతుంది. మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా వ్యాపారపరంగా లాభాలే పొందగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. విద్యార్థులు కూడా కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జు, విద్యుత్తుకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్కి సంబంధించినటువంటి విషయాల్లో అవగాహన, విదేశాలకు చదవాలనేటటువంటి తపన, విదేశాలు వెళ్ళాలన్న తపన, ఇవన్నీ విద్యార్థులు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా మెంటల్ టెన్షన్లు, ఒత్తిడులు, మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోతాయి. కానీ ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. కానీ ఆ అభివృద్ధికి మెంటల్ స్ట్రెస్కి కూడా చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ వ్యవహారాల్లో బాగా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం కనపడుతోంది ఈ వారం. స్త్రీలకి కోపతాపాలకి, ఆవేశాలకి దూరంగా ఉండండి. గొడవలకి దూరంగా ఉండండి. భర్తతో మాట్లాడేటప్పుడు, అత్తమామలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల, అందంగా తీర్చిదిద్దడం పట్ల, ఇంటిని మార్పులు చేర్పులు చేసుకోవడం పట్ల బాగా దృష్టి సారిస్తారని చెప్పచ్చు. పూల మొక్కల పట్ల, మిద్దె తోట వ్యవసాయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ, రుణ ప్రభావాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ కొంచెం మిమ్మల్ని కలచివేస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరంగా బాగా శ్రమిస్తారని చెప్పచ్చు. వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మాత్రం వ్యాపారంలో ఇబ్బంది నుంచి బయటపడి వృద్ధిలోకి అయితే మాత్రం రాగలుగుతారు. కాబట్టి వ్యాపారపరంగా చక్కగా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఈ రాశివారు. అయితే ఏది ఏమైనా కూడా ఈ వారం అంతా కూడా వ్యాపారస్తులు అనుకున్న ఫలితాలే కనపడుతున్నాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలను మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా మీ పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.